అద్భుతమైన చరిత్రల్ని తెలియచెప్పింది మన సినిమా. ఆ సినిమాలలో ఎన్నో గొప్ప గొప్ప కావ్యాల్ని మనకు ఎంతోమంది దర్శకులు అందించడం జరిగింది. వారందరినీ కూడా స్మరించుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మా బోయపాటి శ్రీనివాస్ గారు కూడా విచ్చేయడం విశేషం. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అఖండ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా శివుడి ప్రాముఖ్యత ఏమిటో తెలిసే ఉంటుంది. అంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి బోయపాటి గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఓం నమ శివాయ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. లావు కృష్ణదేవరాయలు గారు, నసరావుపేట ఎంపీ, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతూ ఓం నమ శివాయ స్వాగతం పలుకుతున్నాము. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాన్యూస్ ఇటువంటి కార్యక్రమం ఇంత పెద్దగా ఇక్కడ జరపటం అనేది, కార్యక్రమం జరగటం కంటే కూడా ఇంతమంది ప్రజలను ఒక దగ్గర తీసుకురావటం, అన్ని వర్గాల ప్రజలను ఒక దగ్గర తీసుకురావటం, అందరినీ కూడా దీంట్లో భాగస్వామి చేయటం, అవకాశం వచ్చినప్పుడు మనం చేయగలిగేది మనం చేయవలసింది 10 మందిని దగ్గర తీసుకురావడం. అదే ఈరోజు వంశీ గారు ఈ కార్యక్రమం ద్వారా, మహాన్యూస్ ఈ కార్యక్రమం ద్వారా చేస్తూ ఉన్నారు. దానికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శివుని ఆశీర్వాదం మన అందరిపైన కూడా చక్కగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం ఆనందం ఉండాలని, మరీ ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని, మరీ ముఖ్యంగా రైతులు, అట్లాగే విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు, వారు ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటే వారికి కూడా మంచి జరగాలని, మహిళలు అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ సంవత్సరం అన్ని చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శివుని ఆశీస్సులు మా అందరిపైన కూడా ఉంటాయని భావిస్తూ అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. ఇప్పుడు వంశీ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. అలాగే క్రితం సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఈ శివోహం కార్యక్రమంలో అంగరంగ వైభవంగా కృష్ణానదికి ఇచ్చేటువంటి పంచహారతులు, గోదావరికి ఇచ్చేటువంటి నవహారతులు కూడా జరగబోతున్నాయి. రుద్రాభిషేకం కూడా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం తిలకించి వెళ్ళవలసిందిగా ప్రార్థన. ఒక్కసారి అందరం కలిసికట్టుగా ఓం నమ శివాయ అందామా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఇప్పుడు బోయపాటి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్.